నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే. సో 13 జనవరి 1992 4:21. అంతే సార్. ఊరు వచ్చేసేసి మంతేనా? అంతేనా? ఓకే. చూద్దాం. రైటేనా మీ బర్త్ టైం? కరెక్టే సార్. ఓకే. ఒక 2-3 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు కదా? అంతే సార్. మ్యాక్సిమం కరెక్ట్గా రాశారు, 2 నిమిషాలు అటు ఇటుగా. ఓకే. 4:21 ఇచ్చారు కదా? అవును సార్, అవును సార్. 4:23 30 సెకండ్లు అట్లా తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? 13 జనవరి 13/1/92 ఉదయం 4:21. 4:23 30 సెకండ్లు తీసుకున్నా. అంతేనా? కృష్ణా డిస్ట్రిక్ట్. మీది వృశ్చిక లగ్నం వచ్చింది కదా? వృశ్చిక లగ్నం అవును వచ్చింది. సార్, అవును సార్. వృశ్చిక లగ్నం, మీన రాశి, మీన రాశి, రేవతి రేవతి నక్షత్రం. ఎస్ సార్. చెప్పండి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ప్రెసెంట్ ఫస్ట్ నా 3 డౌట్లు సార్ నా లైఫ్ లో. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తున్నారు చెప్పండి. ప్రెసెంట్ జాబ్, మామూలు ప్రెసెంట్ జాబ్ సార్. అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నా. అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే ఓకే. అంటే ఒక 2 months ఆగిపోదామని మొన్న మే నెలలో ఆగిపోయాను. అయిపోయి బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేసే గానీ మళ్ళీ డౌట్ గా మళ్ళీ బిజినెస్ అని మళ్ళీ మా ఎండి గారు రమ్మన్నారు. మళ్ళీ బ్యాక్ అయ్యాను. పార్ట్ టైం చేస్తానని చెప్పా. ప్రజెంట్ ఇప్పుడు పార్ట్ టైం చేస్తున్నా, ఫుల్ టైం కాకుండా. బిజినెస్ ఏంటిది సార్? బిజినెస్ ఏంటిది? బిజినెస్ మన క్యారీ బ్యాగులు, మన రెస్టారెంట్ కి ఉంటాయి కదా, ప్యాకింగ్ మెటీరియల్. అవును. స్టార్ట్ చేశాను. మళ్ళీ వెళ్తా బయట మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్ లో తిరిగితే కొంచెం కస్టమర్లు ఇప్పుడు మనం వస్తారు. రెస్టారెంట్ తో టైఅప్ పెట్టుకోవాలి, వెళ్ళి మేము సప్లై చేస్తామని. మేము సప్లై చేస్తామని. దాని మీద ఏంటి ప్రింట్ చేస్తారా మీరు? మీరు మీ దగ్గర ఎందుకు కొనాలి? మినిమం ఆర్డర్ ఏ ఉండదు సార్. మినిమం ఎంతైనా 1000 అయినా తీసుకుంటాం ఆర్డర్. సో దాని మీద మా హోటల్ నేమ్ అవన్నీ మీరు ప్రింట్ చేసి ఇస్తారా? ఇస్తాం సార్. అది మీరు మళ్ళీ వేరే దగ్గర నుంచి ప్రింట్ చేయిస్తారా? వేరే వాళ్ళ దగ్గర ప్రింట్ చేయిస్తాం. ప్రింట్ చేసి వీళ్ళకి సప్లై చేస్తారు. ఒక సప్లైర్ ఆయన కూడా, అంటే మారువటి ఆయన షాపు, ఆయన మనకు చూసిస్తున్నాడు రేట్లు. ఆయన దగ్గర తీసుకుని మనం రెస్టారెంట్ మార్కెటింగ్ చేసుకోవాలి. చెప్పాలంటే మనం తిరిగి మనం అన్ని రెస్టారెంట్ ని పట్టుకుని ఓకే చేసుకుంటే మనకు వర్క్. సార్. ఓకే ఓకే. స్టార్ట్ చేశాను జాబ్. ఇక్కడ సాలరీ వర్కౌట్ అయితే లేదా? శాలరీ అంటే బాగా వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది సార్. వర్క్ అంటే 8 సంవత్సరాల నుంచి చేశా, 10 years ఆల్మోస్ట్. ఓకే, రైట్ రైట్. శాలరీ పెంచట్లేదు, ఎందుకులే మూవ్ ఆన్ అవుదాం బిజినెస్ లోకి అని స్టార్ట్ చేశాను. ఓకే. అంటే మళ్ళీ నడుస్తుంది, ఏం కన్ఫ్యూజన్ గా ఉంది, ఏం చేయాలో అర్థం కాల. ఓకే, నేను కూడా ఏం చేయలేను. ఉన్నది ఏదన్నా మ్యాథమెటికల్లీ క్యాలిక్యులేట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా సార్ 6 months నుంచి. ఓకే ఓకే అండి. మేము కరెక్ట్ డేట్ ఫోన్ చేసినామా? 6 months తర్వాత ఫోన్ చేసినామా? అంటే కరెక్ట్ డేట్ గా చేశారు. ఓకే, ఈ రోజే బ్యాక్ చేశాను. మీ వీడియోస్ చూసిన తర్వాత వైదేశ్వర కోయిల్ వెళ్ళా. మన ఆయన పేరు స్వామి గారు. ఆయన పేరు ఏంటి? స్వామి. ఆయన మీరు కలిసారు, మీరు మీట్ అయ్యారు, మా ఆయనతో మాట్లాడారు మీరు. ఓకే. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వలేదు, రిక్వెస్ట్ చేసినా ఇవ్వాల. ఓకే. జస్ట్ వేరే స్టాఫ్ చెప్పారు కానీ నాకు కమర్షియల్ అయిపోయింది సార్ ఇప్పుడు అక్కడ. బాగా చెప్పట్లేదు సరిగా. సరే, ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. జాతకాలు పిచ్చి సార్ నాకు చిన్నప్పటి నుంచి. నాకు కూడా అదే. మీ వీడియోస్ చూస్తా ఉంటాను, నేర్చుకుందాం అనిపిస్తుంది కానీ మళ్ళీ కొంత నేర్చుకుంటా, చేతులు చూస్తా ఉంటా, రకరకాలుగా చేస్తా ఉంటా. కాకపోతే జాతకాలు అంటే బాగా ఇష్టం. ఓకే, టైం ఉండాలండి అన్నిటికీ. అవును సార్. సరే, ఓకే, చూద్దాం ఒకసారి. వృశ్చిక లగ్నం. మరి ఇప్పుడు ఏమైనా నేర్చుకోగలిగారా? అంటే సగం
20% సార్, అంతే. ఓకే ఓకే, సరే సరే. బేసిక్స్ కూడా తక్కువే. ఉమ్, ఉమ్. మీది వృశ్చిక లగ్నం వచ్చిందండి, లగ్నం బుధ అవును నక్షత్రంలో సార్. పడింది, దశమంలో గురువు ఉన్నాడు, మంచిది. ఉమ్, సో గురువు ఉమ్, వక్రించున్నాడు, డైరెక్ట్ అవ్వడు, శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు లగ్నానికి వ్యయభావంలో ఉన్నాడు, పర్వాలేదు. సో రాహువును గురువు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల గురువుకి ఉన్న దోషం క్యాన్సిలేషన్ అయ్యింది. ఓకే, శుక్రుడు లగ్నం. సో లగ్నము దశమము శుభగ్రహాలతో కేంద్రాధిపత్యం పట్టింది, అది చాలా మంచిది, పాజిటివ్. ఓకే, ఉమ్, ఉమ్, చదువుకున్నా చదువుకోపోయినా ఏదో ఒక మనకి కావాల్సిన జ్ఞానం, బతకడానికి కావాల్సింది దేవుడు ఇస్తాడు. ఓకే, నథింగ్ టు వర్రీ. ఉమ్, తర్వాత మీకు గ్రహాలన్నీ కూడా చాలా గ్రహాలు ద్వితీయంలో ఉంటూ రాహుతో పాటు కలిసి ఉన్నాయి అనమాట. సో రవి స్వనక్షత్రంలో ఉండడం వల్ల రవి లీడ్ చేస్తున్నాడు, అంటే ద్వితీయ దశమాధిపతుల పరివర్తన యోగం, అంటే ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు, అర్థమైందా, చేయగలుగుతారు, ఉమ్, అది పాజిటివ్ కాంబినేషన్. తర్వాత రాహు అనేవాడు బుధుడిని కానీ కుజుడిని కానీ డిస్టర్బ్ చేయట్లేదు, అది చాలా బాగుందన్నమాట. ఓకే, సో ఓకే. రవి అనేవాడు గురువుని ప్రజెంట్ చేస్తాడు, గురువు దశమంలో ఉండడం చాలా మంచిది, పాజిటివ్, మంచి కాంబినేషన్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఉమ్, చంద్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు, సో ఓకే, అక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదు. శని కూడా చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, అది కూడా ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది చాటు. దీనిలో అంటే 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 ఎయిత్ లార్డ్ లగ్నలాడితో కలవడం, ద్వితీయం, ఇట్లాంటి కొన్ని కాంబినేషన్, రవి రాహుల్ కలవడం, ఇవన్నీ ఉమ్, రికగ్నైజేషన్, ఈగో, అట్లాంటి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, కానీ దీనిలో బ్యాలెన్సింగ్ అనేది ఉందన్నమాట. ఓకే, చాట్లో బ్యాలెన్సింగ్ ఉంది. లగ్నం అనేది బుధ నక్షత్రం 3వ పాదంలో పడినట్టుంది కదా, సో లైక్ 4వ పాదం కాదు, సంతోషం గణాంతరం కాదు, బట్ స్టిల్ ఎండింగ్ డిగ్రీస్ కాబట్టి ఉమ్, కొంచెం ఎఫర్ట్ చేసి ఇయ్యాల్సి వస్తుంది అనమాట, ఈజీగా ఇవ్వదు. సో టైం లైన్ ఉమ్, చూద్దాం, చాట్ ఎలా పోయిందో. అంటే వక్రత్వాలు ఉన్నాయి, అంటే కుటుంబాధిపతి పంచమాధిపతి అయిన గురువు వక్రత్వం ఇవన్నీ ఉన్నాయి, దట్ ఈజ్ ఓకే. సరే, ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం, మనం అనుకున్నట్టుంటే ఓకే. మాట్లాడదాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, బిజినెస్ ఎలా ఉంటుంది అనేది, మ్యారేజ్ ఎప్పుడు అనేదా? మ్యారేజ్ సార్, మ్యారేజ్ ఒకటి, బిజినెస్ ఒకటి, ఓకే, ఈ రెండే మెయిన్. అసలు మ్యారేజ్ అసలు సెట్ అవ్వట్లేదు సార్ నాకు, ట్రై చేసినా సెట్ అవ్వట్లేదు, ఎందుకని కెరియర్ అసలే. ఇంబ్యాలెన్స్ ఉన్న వల్లన, కెరియర్ గురించా? జాతకాలు పోతున్నాయి సార్, అసలు జాతకాల కోసం నాకు జాతకాలంటే కరెక్ట్ మీరే గా చెక్ చేసుకుంటున్నారా? నేను చెక్ చేస్తాను. వాళ్ళు డౌట్ అనిపిస్తే వాళ్ళు అటు ఇటుగా 50-50 ఉంటే బ్రాహ్మిన్స్ ఉంటారుగా మా ఊర్లో, కాదు, ఇప్పుడు పల్లెటూరు సార్, మీరు విలేజ్ మాది. మీరు చెక్ చేసి మీరు రిజెక్ట్ చేస్తున్నారా, లేదంటే మీ జాతకం చూసి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారా? అంటే పాయింట్స్ వస్తాను సార్, అసలు పాయింట్లు 36కి ఆ, 10 అలా వస్తే అసలు నేనే రిజెక్ట్ చేసేస్తున్నా. సో మరి ఆ 36 ఇప్పుడు ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 10-15 ఆ. వచ్చినాయి, వాళ్ళు 20 ఏళ్ళు బానే ఉన్నారు, మరి అసలు ఈ పాయింట్స్ తో ఎట్లా వర్కౌట్ అవుతుంది? పాయింట్స్ తో మీరు మ్యాచింగ్ చేస్తే మీకు అసలు పెళ్లి అవుతుంది అంటారా? అదేలేదు సార్, అదేలేదు. అవునా కదా, అర్థమైందా? అవును ఇక్కడ సార్, అవును సార్, అర్థమైంది సార్. ఇప్పుడు మీకు పలానా తల్లిదండ్రులు కి నేను పుట్టాలని మీరు పాయింట్స్ చూసుకుని ఏమైనా పుట్టారా? కాదు కదా, అర్థమైందా? అవును సో సార్, అవును సార్. మనము కొన్ని కొన్ని కార్మిక బంధాలు, అంటే పెళ్లి, పిల్లలు, తల్లిదండ్రులు, ఇవన్నీ మనకి ఎలా దక్కాలి వాళ్ళ నుంచి రిలేషన్షిప్ అనేది దాన్ని బట్టి దక్కుతుంది, కానీ మనం నువ్వు ఎంత కాంప్లికేటెడ్, నా ఉద్దేశం ఏంటిదనంటే ఈ పొంతన ఏదైతే ఉన్నదో ఓకే, అది ఓన్లీ చంద్రుని బేస్ చేసుకునే కదా చూసేది. సో మిగిలిన కూడా, ఇప్పుడు సప్తమాధిపతి బాగోలేదనుకో, నువ్వు పొంతనకి నీకు 36కి 30 పాయింట్లు, 35 పాయింట్లు కూడా చూపిస్తా, అక్కడ కూడా ఫెయిల్ అయినవి ఉంటాయి, అప్పుడేం చెప్తారు మీ పొంతన సిస్టమ్ కి? ఓకే సార్. అండ్ సార్, యానిమల్స్ ఇంపార్టెంట్ వచ్చా? అంటే ఒకళ్ళ జాతకానికి నా ఏనుగు వచ్చింది, ఆ పిల్ల దేశం వచ్చింది, దాని కాడ ఆపేసాను, నేనే అది చేసేది. చంద్రుడిని బేస్ చేసుకుని, ఇప్పుడు ఇద్దరు, ఇప్పుడు మనకి సీఎం కి మనకి ఏమో రెండు మేల్ గుర్రం, ఫిమేల్ గుర్రం వచ్చింది, అలా అని చెప్పి ఆయన మనతో మాట్లాడతాడా, ఫ్రెండ్షిప్ చేస్తాడా? చెప్పండి, కాదు కదా. సో ఆ పొంతన అనేది ఓన్లీ మీ మెంటల్ రిలేషన్షిప్, చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసికంగా ఎట్లా ఉంటుంది అనేది చెప్తాడు, అంతే, అర్థమైందా? దానికి కొన్ని పాయింట్లు, దానికి 20 పాయింట్లు రావచ్చు, 18 పాయింట్లు. నాడీ దోషం అనేది ముఖ్యంగా తీసుకుంటారు, అది ఎందుకంటే జెనెటికల్ గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ప్రైమరీగా కన్సిడర్ చేస్తారనమాట. ఏనుగులు, పిన్నులు, కుక్కలు అవన్నీ వస్తాయి, రకరకాలుగా వస్తాయి. దాంతో ఇప్పుడు మనకి వచ్చేది పోయింది ఏమీ లేదు, అసలు వివాహ యోగమే సరిగ్గా లేకుండా, అసలు మీకు పొంతనే పూర్తిగా తెలియకుండా మీరు పొంతన ఎలా చూస్తారు? ఆ పొంతన చూసి రిజెక్ట్ చేసుకుంటా పోతే ఇప్పుడు ఆల్రెడీ మీకు 35 ఏళ్ళు వచ్చేస్తున్నాయి కదా. అవును సార్. మరి ఇప్పుడు ఎన్ని రోజులు చూద్దాం పొంతన? ఇంకో 5 ఏళ్ళు చూద్దామా? తెలియదు సార్, అవునులే సార్, మీరు అన్నది రైటే, ట్రై చేస్తాను సార్. అసలు మీకు మ్యాథమెటికల్లీ 100% తెలియకుండా మీరు చూసి రిజెక్ట్ చేస్తామంటే ఇక పెళ్లి అయినట్టే అనమాట. నాది కూడా అదే పరిస్థితి అయింది, అర్థమైందా? మీకు ఒక్కళ్ళతో ప్రత్యేకం ఏమి కాదనమాట. తెలవడం వల్ల మనం అన్ని చూసుకుంటా ఉంటాం,
అరే ఈ పిల్లకి అది సెట్ అవును. అయింది, ఈ పిల్లకి సెట్ కాలేదని అనిపిస్తుంది, అన్ని వంకలే అనిపిస్తుంది. తీరా 36 గణాలకి 36 గణాలు ఉంటే చూస్తే సర్ప్రైజ్ ఉంటది అక్కడ. అర్థమైందా? మనకు నచ్చినట్టు ఉండదు. మనకు నచ్చిందంటే వాళ్ళు ఎవరు మళ్ళీ ఓకే. నీకెందుకు ఇస్తాం వెళ్ళవయ్యా అంటారు అనమాట. మరి ఎలా మరి జాతక నచ్చితే మనిషి నచ్చదో, మనిషి నచ్చితే జాతక నచ్చదో, రెండు నచ్చితేనే ఎవరు. అవును సార్. అన్ని సరిపోతేనే నీకు ఆస్తి లేదంటారు. అవును, ఎగ్జాక్ట్ గా చెప్పారు సార్. ఎగ్జాక్ట్లీ అందరికీ నచ్చేది ఇదే కదా సమస్య, సినిమా అదే స్టోరీ లాగా. జరుగుతుంది సార్. కాబట్టి పొంతనలు, మనకి వివాహ బంధం ఏదైతే నిర్ణయించబడి ఉంటుందో అది ఎంత కాంప్లికేట్ అమ్మాయిని చేసుకున్నా మనకు మంచిగా ఉంటే మంచిగానే ఉంటది, మనకి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటది. ఓకే, దాన్ని అనుభవించి తీరక తప్పదు. ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో వస్తుంది. ఓకే. నువ్వు పొంతన అంతా చూసావు, రేపొద్దున ఆరోగ్యంలో సమస్య ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలిగా. చేయాలి సార్. సో మరి అంత దైవానుగ్రహం, మన చేతుల్లో ఏమున్నది. కాబట్టి వచ్చిరాని పొంతలతో ఉన్నదాన్ని పాడు చేసుకోకండి, అదొకటే చెప్తా. జాతకం కూడా అవసరం లేదు దానికి చెప్పడానికి. సరే ఓకే, జాతకం పరంగా ఒకసారి రివ్యూ చేద్దాం మన అండర్స్టాండింగ్. ఒకసారి ఇంత స్టోరీ చెప్పాం కానీ ప్రిడిక్షన్ చెప్పలేకపోతే వేస్ట్, కాబట్టి అసలు ప్రిడిక్షన్ ఏమైనా చెప్పగలుగుతున్నాం వెరిఫై చేద్దాం. మరి నాకు అనుకున్నాన్ని ఆ పొంతంలాగా 10కి 10 మార్కులు 8 మార్కులు వస్తే మంచిది, ఏదో 2-3 మార్కులు వచ్చినాయంటే వేస్ట్ అనమాట. ఓకే, సో ట్రై చేద్దాం. సో చిన్నప్పటి నుంచి ఒకసారి చార్ట్ గ్లిమ్స్ చేద్దాం. మీరు బుధ దశలో పుట్టారు, బుధుడు కూడా లక్కీగా గండాంతరంలో లేడు అనమాట. ఓకే, సంతోషం. లగ్నము చంద్రుడు ఇద్దరు బుధ నక్షత్రాల్లో పడినాయి కదా. సో కాబట్టి ఆ బుధుడు కుజుడితో కలిశాడు కదా, ఇది అకౌంట్స్, క్యాలిక్యులేషన్, మ్యాథమెటిక్స్ దీని రిలేటెడ్ ఇస్తా ఉంటాయి అనమాట. ఓకే సరే. సప్తమాధిపతి వచ్చేసేసి లగ్నం మీద ఉన్నాడు. సరే ఓకే, బుధ దశ నడిచింది. బుధ నక్షత్రంలో 2 గ్రహాలని, బుధుడు స్టార్లాడు అష్టమంలో పడ్డాడు. అర్థమైందా? బుధుడు స్టార్లు ఎప్పుడైతే అష్టమంలో పడ్డాడో ఫ్యామిలీ స్టార్టింగ్ లెవెల్లో స్టార్ట్ అయింది అనమాట. ఫైనాన్షియల్లీ మీరు చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టారు, సూపర్ అని చెప్పి చెప్పను అనమాట, నార్మల్ ఫ్యామిలీ. అర్థమైందా? సో దాని తర్వాత ఆస్పెక్ట్స్ ఏమి అనుకూలంగా ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వట్లేదు. ఓకే చూద్దాం. 92, 93 అయితే ఆరోగ్యం ఇవన్నీ కూడా పర్వాలేదు, మరి అంత కాంప్లికేటెడ్ గా చెప్పనవసరం లేదు పుట్టినప్పుడు. ఓకే, ఓ 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నంతలో పర్వాలేదు అనమాట, నార్మల్ గా వెళ్తుంది. అర్థమైందా? తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. 96, 97. ఓకే, కేతు దశ వచ్చింది. కేతు స్టార్ లో గ్రహాలు ఉన్నాయి. కేతు స్టార్ లాడు ఎవరు? రాహు ద్వితీయంలో ఉన్నాడు. రాహు అనేవాడు రవితో కలిసి ఉన్నాడు. ఇప్పుడు రవి లీడ్ చేస్తున్నాడు. రవి రాహుల దోషం రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, 98లో మీకు కేతు దశ నడుస్తుంది. కేతు లోపల ఎగ్జాక్ట్లీ రవి జరుగుతున్నాడు అనమాట. కేతు స్టార్ లాడు రాహు కదా. సో రాహు రవితో కలిసి ఉండడం దోషం కదా. సో ప్రోగ్రెసివ్ 10,000 మార్స్ అండ్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతుంది. 98, 99లో కుటుంబంలో కొంత సమస్యలు చెప్తాము. ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, పేరెంట్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఇట్లాంటివి చెప్తాం అనమాట. కనిపించాయా? 98, 99, 2001 వరకు కూడా మీకు ప్రాబ్లం ఉందన్నమాట. ఫ్యామిలీలో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా? ఏం లేదు, అంత సూపర్ గా ఉందంటారా? నాకు పర్వాలేదు సార్, బాగానే ఉన్నారు ఇప్పుడు. మీకు బానే ఉంది. ఇంట్లో కుటుంబంలో ఫైనాన్షియల్ గా పరిస్థితులని అభివృద్ధిలోకి వెళ్ళాయా, లేదంటే ప్రాబ్లం లో ఉన్నాయా? లేదు సూపర్ సార్, పర్వాలేదు. యావరేజ్ అంటే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీ ఫాదర్ అప్పుడు? వ్యాపారం సార్, కిరాణా కొట్టు ఉంది. చిన్నప్పటి నుంచి కిరాణా షాప్. ఓకే, చిన్నప్పటి నుంచి ఉన్న కిరాణా కొట్టు అలానే నడుస్తుంది, కానీ పెద్ద గ్రోత్ అంటే ఏం లేదు స్పెషల్ గా. అప్పుడు మీరు చెప్పిన 2000 ఆ టైంలో బాగుంది అంటున్నారా? లేదు. ఓకే, అప్పుడు బాగుంది అంటున్నారు. ఓకే, అప్పుడు బాగుంది సార్. నేను బాగాలేదంటున్నాను. ఆ టైంలో బాగాలేదన్నాను కాబట్టి ఇప్పుడు ఈ డబ్బులతో ఏదైనా రేపొద్దున ఏదైనా కొంటే దానిలో సమస్య వస్తుంది, లేదనంటే హెల్త్ 2-3 సంవత్సరాల తర్వాత రిఫ్లెక్షన్ అవుతుందా అనేది చూద్దాం. ఎందుకంటే మనం బాగోలేనది అన్న టైంలో మీకు బాగుంది, రివర్స్ అయింది. అర్థమైందా? నేను ఉచిక లగ్నం 25 డిగ్రీలు తీసుకున్నాను, 13 జనవరి 92 తీసుకున్నాను. చూద్దాం. ఓకే, సో దీన్ని మార్క్ దిస్ ఇయర్, దీన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మళ్ళీ అది దొరకాలి, దొరకపోతే మనం తప్పు చేసినట్టు అనమాట. తర్వాత చూద్దాం. ఇక మామూలుగా వెళ్తా ఉంది 2002, 2003 మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. ఓకే, 4, 5 ఇవన్నీ ఇలానే వెళ్తున్నాయి. ఓకే, దాని తర్వాత 2006లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 ట్రైన్ ఇచ్చింది. అప్పటిదాకా ఒక రకంగా ఉంటే ఒక చిన్న స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇట్లాంటివన్నీ పనిచేసిందా? మీకు ఏమన్నా పని చేయలేదా?
అర్థమైందా? 6లో చదువు ఎలా ఉంది, తర్వాత అప్పటిదాకా ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకుని ముందుకెళ్లే విధంగా 6-7లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ లాంటివి ఏమైనా కనిపించినాయా? లేదా? 2007 ఎలా ఉంది సార్? అవును, 2007, 2006. వరస్ట్ సార్ 2007. ఎందుకు వరస్ట్ చెప్పండి. మా అమ్మగారు చనిపోయారు సార్. మీ బ్రదర్ చనిపోయారా? ఎల్డర్ బ్రదర్? మా అమ్మగారు. ఓ, మదర్ చనిపోయారు. ఎలా చనిపోయారు? గొంతు క్యాన్సర్ వచ్చింది సార్. ఓకే, అది గొంతు క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది? నాకు తెలిసి 2016, 2006 అదే ఆగస్టు నెలలో సంవత్సరంలో వచ్చింది. క్యాన్సర్ వచ్చిందా? అదే సంవత్సరంలో క్యాన్సర్ వచ్చిందా? 2006 ఆగస్టులో వచ్చింది, సెప్టెంబర్ ఆగస్టులో వచ్చింది. ఆ ట్రీట్మెంట్ 6 months జరిగింది. 2007 ఏప్రిల్లో చనిపోయారు. మీకు ఇప్పుడు ఇంతకుముందు మార్క్ చేశాను ఈవెంట్ అని చెప్పాను, గుర్తుంది కదా? అర్థమైందా? ఆ మార్క్ చేసిన ఈవెంట్ 2001. అర్థమైందా? 2001లో మీకు ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 స్క్వేర్ ఇచ్చాడు. అర్థమైందా? క్యాన్సర్ గానీ, హార్ట్ అటాక్ గానీ, ఇట్లాంటి ఏవైనా గానీ ఇమ్యూనిటీ దెబ్బతిన్నది ఇమీడియట్ గా బయటపడదు. అర్థమైందా? ఇది తర్వాత బయటపడుతుంది. ఇప్పుడు 2006కి మనం రిలీఫ్ ఆస్పెక్ట్ చెప్పాం. రిలీఫ్ అంటే ఆమెకి సఫరింగ్ నుంచి బయటపడింది. అర్థమైందా? 8th లా 10,000 ట్రైన్ ఇచ్చాడు. నిజానికి ఇది పాజిటివ్ కదా. కాబట్టి ఇది డిస్టర్బెన్స్ అయ్యి మీరు చదువు మానేసి వేరే ఏదన్నా చేయడానికో, డైవర్ట్ అవ్వడానికో, మొత్తం అప్పటిదాకా ఒకటి ఉంటే మారిపోవాలి కదా మొత్తం పరిస్థితి. అర్థమైందా? తారుమారు అయిపోవాలి. డైరెక్షనల్ చేంజ్ అదంతా చెయ్యాలన్నమాట. ఆ విధంగా అక్కడ చేంజ్ చేసింది. ఆ 2006-7లో చదువుకుంటున్నారా, చదువు ఏమన్నా మానేసి డైవర్ట్ అవుతున్నారా, ఏమవుతుంది చూడండి. అప్పుడు 10th చదువుతున్నాం సార్. మా అమ్మగారు లాస్ట్ స్టేజ్, మా ఇంట్లో వాళ్ళకి ఎవరు తెలియలే అని మా నాన్న బాగా డబ్బు ఖర్చు పెట్టాడు. ఆ పెద్ద రోజుల్లో మామూలు డబ్బు లేదు. గేదెలు ఇంతకుముందు సంపాదించిందంతా ఇప్పుడు దీనికోసం ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేసింది కదా. అది ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ వచ్చింది నిలవదని. అట్లా ఆపోజిట్ టైమింగ్ లో వచ్చినా కూడా నిలవదు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసామో దాన్ని తీసేసాం అనమాట. మార్క్ ద ఈవెంట్ తీసేసాం. ఇప్పుడు ప్రిడిక్షన్ సరిపోతుంది. ఓకే, సారీ ఫర్ ద మదర్. ఓకే, సో తర్వాత ముందుకు వెళ్దాం. ఎందుకంటే అది అప్పుడే డిటెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటది. అర్థమైందా? తర్వాత ముందుకు వెళ్దాం. తర్వాత కుటుంబం ఆరోగ్యం, అదే కుటుంబాధిపతి డిస్టర్బ్ అవడము, కుటుంబ స్థానంలో ఉన్న లగ్నాధిపతి అష్టమాధిపతి కలవడం, అష్టమానికి కనెక్ట్ అవడం, అష్టమాధిపతి అదంతా కేతు రావడం, ఇవన్నీ కూడా మల్టిపుల్ థింగ్స్ జరిగాయి. శుక్రదశ జరుగుతున్నా కానీ శుక్రుడు కూడా అష్టమాధిపతికి కనెక్ట్ అయ్యాడు కదా. అర్థమైందా? శుక్రుడు స్టార్ లా ఉన్న గ్రహం ఒక 2 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు స్టార్ లాంటి బుధుడు అవుతాడు మళ్ళీ. ఓకే, రైట్. తర్వాత ముందుకు వెళ్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ 8-9లో యురేనస్ తో కంజైండ్ అవుతున్నాడు. కంజైండ్ అయినా కూడా అది యురేనస్ అనేవాడు రాహుతో ఉన్నాడు కాబట్టి రివర్స్ లాఫ్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. అంటే కొంచెం కష్టపడినా గానీ మీరు మళ్ళీ ముందుకు వెళ్తారనమాట. సో అక్కడ బాగా కష్టపడాల్సి వస్తుంది. 9-10లో అక్కడ ఎలా ఉంది, ఛాలెంజింగ్ గా ఉంటుంది అనమాట. 10-11 ఇదంతా కష్టపడతారు. కానీ మీ కెరియర్ కి హెల్ప్ అయ్యే విధంగా మీరు చదువుకునేదానికో లేదంటే ఏదో ఒకటి నేర్చుకునేదానికో ఇట్లాంటి అవకాశాలు వస్తాయి. వచ్చినట్టు అనిపించిందా లేదా? అక్కడ ఎడ్యుకేషన్ సూపర్ సార్. ఓకే, రైట్. చాలా కష్టపడాల్సి వచ్చింది అనమాట. అర్థమైందా? ఓకే, దాని తర్వాత చూద్దాం మళ్ళీ. 10-11 మార్స్ దశ, కేతు నక్షత్రం, తర్వాత రాహుభుక్తి, వీనస్ స్టార్. ఆస్పెక్ట్ ఏమీ లేనప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తారు. అర్థమైందా? 11, 12, 13 స్టెప్ బై స్టెప్ అనమాట. ఉన్నదానిలో 2014-15లో ఎంతో కొంత మీకు ఇంప్రూవ్మెంట్, అంటే ఉద్యోగమో ఆపర్చునిటీయో చిన్నగా ఇంప్రూవ్మెంట్ రావాలి కదా. సో ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 14లో కొంచెం ఇబ్బంది ఉంది అనమాట. 14-15లో ఇబ్బంది తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రోగ్రెస్ మెర్క్యూరీ సాటర్న్ తో వెళ్తే మళ్ళీ కుటుంబ ఆరోగ్యమో లేదంటే ఫ్యామిలీ హెల్త్ వీటిలో ట్విస్ట్లు ఉంటాయి. తర్వాత చిన్న ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మంచి చెడు ఒకేసారి జరుగుతా ఉన్నది 2015 ఆ ప్రాంతంలో. అర్థమైందా? అనిపించిందా లేదా? అంతే సార్. ఏమైంది అంతే అంటే? 14-15 ఎడ్యుకేషన్ అయిపోయింది. అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, నాకు తగ్గినాయి. అలాగే ఇంప్రూవ్మెంట్ అయ్యి అలా. హెల్త్ ఇష్యూస్ వచ్చాయి? ఏమొచ్చాయి? నాకు అప్పుడు ముక్కును నెక్, ముక్కులో ఏదో పొక్కు లాంటిది వస్తే ఆపరేషన్ చేశారు. అది ఓకే, అది అయిపోయింది. మళ్ళీ నెక్ పెయిన్ వచ్చింది సార్. నెక్ పెయిన్ చాలా ఇబ్బంది పెట్టింది. ఓకే, రైట్. డిగ్రీ చదువుతున్న టైంలో 2013. ఓకే, రైట్. దీని తర్వాత ఆస్పెక్ట్స్ చూద్దాం. ఓకే,
ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఏం ఆస్పెక్ట్ లేదు. ప్రోగ్రెసివ్ సన్ బాగున్నాడు, 16 కొంతవరకు బెటర్, 17 కూడా బెటర్. ఓకే, బెటర్. కానీ ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్తో వెళ్తాడు అనమాట 2018లో. ఓకే, 18లో వెళ్ళినప్పుడు మానసికంగా అంతా బాగున్నా, నేను అనుకున్నట్టుగా లేదు, నన్ను సరిగా ట్రీట్ చేయట్లేదు, ఇలా మానసికంగా కొంచెం డిసాటిస్ఫాక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక 6 నెలల సంవత్సరం ఇట్లా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఎట్లా ఉంది 2018? 2018 బాగానే ఉంది సార్. బానే మామూలుగా ఉంది. జాబ్ చేస్తా. జాబ్ మామూలుగానే. నడుస్తా ఉన్నది. ఏమన్నా మ్యారేజ్ గురించి కానీ లేదంటే ఫైనాన్స్ బాగా ఖర్చు అవ్వడం కానీ అట్లాంటివి ఏమన్నా పని చేసాయా? లేదు సార్, లేదు. లేదు, నార్మల్ గా ఉంది. మనకి రివర్సల్ ఆస్పెక్ట్ నార్మల్ పాజిటివ్ గానే పనిచేస్తా ఉంది, అది చెకింగ్. పాజిటివ్ గానే. కానీ 18లోనే ప్రోగ్రెసివ్ సన్ మార్స్ నెటల్ సన్ మీద నుంచి వెళ్ళి 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు చేస్తున్న జాబ్లో అక్కడ ఎన్విరాన్మెంట్లో స్కోప్ కానీ ఎదుగుదల కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ఇష్యూస్ చెప్తాం. 2018 ఈ ప్రాంతంలో మళ్ళీ మార్క్ చేయాలి, మళ్ళీ మనం, అర్థమైందా? దీన్ని మళ్ళీ తర్వాత ఫర్దర్ గా వస్తుంది అనమాట, అప్పుడు చెప్తాం అనమాట. అప్పటిదాకా ఇది అంతే అనమాట. ఓకే, తర్వాత 18 మనం నెగిటివ్ చెప్పాం, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఫెయిల్ అనమాట. మళ్ళీ చూద్దాం, మళ్ళీ మళ్ళీ ఫెయిల్యూర్ ఏమన్నా కరెక్ట్ చేస్తామని తర్వాత చెప్దాం. ఓకే, తర్వాత చూద్దాం. ఓకే, 2020 21 ఇదంతా సేమ్, అంటే మార్పు ఏం లేదు, అలానే నడుస్తుంది. అర్థమైందా? 2018లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో జాయిన్ అయింది సార్. 2018లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీయా? అక్కడ జాబ్ నాకు పర్వాలా, అంటే లాగడం మీద జీతం పెరిగింది, కొంచెం సెట్ అయ్యాను, మంచి కంపెనీలో జాయిన్ అయ్యాను. 2018 మళ్ళీ సేమ్ మీ ప్యాటర్న్ అట్లనే నడుస్తుంది, 8th హౌస్ ప్యాటర్న్ ఇది. సో మీకు ఇప్పుడు మీకు సెట్ అయింది అన్నారు కదా, ఆ సెట్ అయిన దానిలో మీరు ఉండరని చెప్తాం మనం, అర్థమైందా? అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదని చెప్తాం, అవన్నీ నెగిటివ్ చెప్తాం అనమాట. కాబట్టి మళ్ళీ మీరు సంపాదించుకుంటారు, మళ్ళీ ఖర్చు పెట్టుకుంటారు, అంతే. అర్థమైందా? 2018 19 ఇప్పుడు దీన్ని బాగాలేదని మనం చెప్పినన్ని రోజులు మీరు బాగుందంటారు. ఇప్పుడు చూడండి, ఓకే, 20 21 ఇదంతా కూడా రివర్స్ గేర్ అనమాట. ఇప్పుడు మళ్ళీ 22 23లో మీకు మంచి టైం వచ్చిందని చెప్తా. మీరేం చెప్తారంటే నా ఉద్యోగంలో డిసాటిస్ఫాక్షన్ లేదని చెప్తారు. చెప్పండి ఏం చెప్తారు? అంతే సార్. మీకు అన్ని రివర్స్ బాగా పనిచేస్తున్నాయి, అర్థమైందా? మనం చెప్పిందా మానేద్దాం అనిపిస్తుంది, 6 నెలలు మానేసి ఇంట్లో కూర్చుందామా అనిపిస్తుంది. అవును సార్, అనిపించిందా? 2021 ఈ కరోనా తర్వాత కదా. అవును, కరోనా తర్వాత. 2021లో అసలు చనిపోయాను నేను. నాకు బాగా కరోనా వచ్చింది, ఒక పీక్ ఎగిలిపోయా. ఓకే, 2021 అసలు నాకు అసలు బాగాలేదు సార్, అసలు దరిద్రం. అవును. సో మీరు ఎప్పుడు కూడా ప్రమాదం నుంచి బయటపడినాకే అంతా మళ్ళీ ముందుకు పోతా ఉంటది. అది ప్రమాదం కాంబినేషన్ ఉంది అనమాట, లగ్నాధిపతి అష్టమాధిపతి కలిసాడు కాబట్టి. 22 23 నుంచి మీ మార్గాన్ని మీరు మళ్ళీ మార్చుకుంటారు. అంటే ఇప్పుడు మీరు అకౌంట్ చేస్తున్నారనుకో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో, దాని నుంచి ఇంతకుముందు అనుకున్నట్టుగా మీరు మూవ్ అయిపోవాలనో, మారిపోవాలనో, లేదంటే వేరే ఏదైనా చేసుకోవాలనో, ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా ఇక్కడ మీకు ప్రెజర్ మార్చేస్తుంది అనమాట. కనిపించింది కదా? అవునా కాదా? 2021 నా హెల్త్ బాగోలేదు, 22 కూడా బాగోలేదు, 23 కూడా బాగోలేదు. ఇక అలా చేసుకుంటా నాకు బాగా విరక్తి వచ్చింది. 24 నుంచి మానేద్దాం, ఏదో చేద్దాం అని ఫిక్స్ అయ్యా. అదే సో అదే పని చేస్తా ఉంది. ఓకే, కేతు మెర్క్యూరీ కూడా 8th కనెక్ట్ అయ్యాడు కదా, అవన్నీ. సో మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తా ఉంది, అర్థమైంది? ఆస్పెక్ట్ ధైర్యంగా మనం ఏదైనా చేయగలుగుతానని ఇస్తుంది, కానీ మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ తీసుకొచ్చింది అనమాట. మీకు ఇస్తుంది, చెప్తాను. మీ చార్ట్ రెగ్యులర్ ప్యాటర్న్ లో వెళ్ళట్లేదు, ట్విస్ట్ ప్యాటర్న్ లో వెళ్తా ఉంది, జాగ్రత్తగా చెప్పాలన్నమాట. కాబట్టి అన్ని ఎక్స్పెక్టెడ్ గా మనం ఊహించినట్టుగా జరగదు, సర్ప్రైజ్. తర్వాత ఇప్పుడు 24 25కి మీరు మానేదానికి స్టెప్ తీసుకున్నారు. శుక్రుడు అనేవాడు బుధ నక్షత్రంలో ఉన్నాడు, రవి లీడ్ చేస్తున్నాడు, కొంతవరకు సంతోషం. ఆ ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కి ట్రైన్ ఇచ్చాడు, ఇది కొంతవరకు ఉన్నదానిలో మంచి విషయం కాబట్టి ఆస్పెక్ట్స్ ఏమి నెగిటివ్ గా లేవు కాబట్టి మంచిది. ఓకే, మంచిది కాబట్టి నేను మంచిది చెప్తా మీకు. నేను ఏది మంచి చెప్పినా ఇబ్బంది పెడుతూ మంచి జరుగుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఏం చెప్పినా అరే మీరు మంచి చెప్పినండి, నాకు ఇట్లా వేరే జరిగిందని కంగారు పడకండి, దాని తర్వాత జరుగుతుంది. ఇబ్బంది పెట్టి జరుగుతుంది, మీకు ఏది సాఫీగా జరగదు. ఓకే, సాఫీగా జరిగితే అంత మంచి జరిగితే సర్ప్రైజ్ ఫీల్ కావాలన్నమాట. ఓకేనా? 2022లో స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది సార్, 2022 డిసెంబర్. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డీసెంట్ కదా, మంచిది, సంతోషం. సేవ్ చేసుకోగలిగారా ఎంతో కొంత?
గుడ్ సార్, గుడ్. మనం పాజిటివే చెప్తున్నాం అనమాట. 10th హౌస్ ట్రైన్. సో ఇవన్నీ మంచిగానే చెప్పాము. ఇప్పుడు కూడా మీ బిజినెస్ కూడా మంచిగానే చెప్తున్నాం. ఓకే, చేసుకోండి. ఎందుకంటే లగ్నాధిపతి అష్టమాధిపతితో కలిశాడు, దశమాధిపతితో కలిశాడు. దశమాధిపతిను రాశి పరివర్తన ఉంది. సో గురువు రాశిని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, మీరు నాకు ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు అసలు ఈ క్యారీ బ్యాగ్ బిజినెస్ కాకుండా మీరు ఎందుకు వేరే వాళ్ళకి అసలు అకౌంట్స్ చేసి పెట్టకూడదు? ఇప్పుడు అకౌంటెంట్స్ కూడా చాలా మందికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదా, మీరు ఎందుకు అట్లా చేయట్లేదు? అంటే ఐటీ రిటర్న్ అంత వరకు తెలియదు సార్. నాకు జిఎస్టీ రిటర్న్ అయితే తెలుసు. జిఎస్టీ రిటర్న్స్ అడిగే గానీ బయట ఫైల్స్ రావట్లేదు నాకు. ట్రై చేశాను. అవును, ఈ రెస్టారెంట్ తిరిగే బదులు ఐటీ రిటర్న్స్ కోసం, ఇండివిజువల్ రిటర్న్స్ కోసం అట్లా తిరగచ్చు కదా. మీకు అంటే ఐటీ రిటర్న్ ఐడియా లేదు సార్. ఐటీ రిటర్న్ ఐడియా లేదు నాకు. ఓకే, అంతా లేదు. జిఎస్టీ వరకు అయితే చేయగలరు. మీరు అది ఎంతలో నేర్చుకుంటారు? అది ఎంతలో నేర్చుకుంటారు? అకౌంట్సే కదా. ఓకే, అవును సార్. ఆలోచించండి. నేను ఫీడ్ చేయట్లేదు కానీ దశాంశ లగ్నం మీనల, ఎందుకంటే మీకు దశమంలో గురువు ఉన్నాడు, అర్థమైందా? గురు శుక్రులు ఉన్నప్పుడు మీరు అసలు తిరగాల్సిన పని లేదు ఈ విధంగా. ఎందుకంటే ఈజీగా మీరు కూర్చున్న దగ్గర ఇంటలెక్చువాలిటీతో పని అవుతుంది. ఓకే, సో ఇది ట్విస్ట్ అయిన తర్వాత మీరు రియలైజ్ అవుతారా ఏంటిదనేది చూడాలి. ఓకే, దశాంశ లగ్నంలో మీనంలో బుధుడు ఉన్నాడు, తర్వాత గురువు శుక్రుడు కుజుడు వ్యయంలో ఉన్నారు, సప్తమంలో రవి ఉన్నాడు, తర్వాత పంచమంలో చంద్రుడు ఉన్నాడు, శని లాభంలో ఉన్నాడు. సో ధనాధిపతి వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే, ఫైనాన్స్ రిలేటెడ్గా ఇస్తుంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని మేనేజ్ చేస్తే ఐఎమ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రవి దశ జరుగుతుందండి. ఓకేనా, రవి దశ జరుగుతోంది. రవి గురువుని రిప్రజెంట్ చేస్తున్నాడు కదా, గురువు దశమంలో ఉన్నాడు కదా. ఓకే, సో ఈ గవర్నమెంట్ ఐటీ రిటర్న్స్ ఇట్లాంటివి బాగుంటాయని అనిపిస్తా ఉంది మరి నాకైతే. ఓకేనా, తర్వాత రవి దశ, ఎందుకంటే గురువు ఈజ్ అబౌట్ టీచింగ్ కదా, డాక్యుమెంటేషన్ కదా. ఓకే, లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఐడియా అంటే అప్పులో అమ్మేయడం, డౌన్ లో కొనడం అలా చేయడం బెటర్ అంటారా? లేకపోతే అదంతా మీరు స్కిల్ సెట్ అండి, అర్థమైందా? మీది అంత ట్విస్ట్ చార్ట్ కాబట్టి మీరు చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. కానీ బట్ కొంచెం ట్విస్ట్ చార్ట్ కాబట్టి కేర్ఫుల్ గా డిసిప్లిన్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, స్వింగ్ ట్రేడింగ్లు ఇట్లాంటి మీరు అబ్జర్వ్ చేసి చేయాలి. మీరు రిస్క్ చేయాలనుకున్నప్పుడు 20% ఫండ్ ని రిస్క్ మేనేజ్ లో పెట్టి 80% ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అర్థమైందా? మీరు అవన్నీ చేస్తారు కరెక్టే. మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అని అంటే ఒక రకంగా ఉంటుంది, లేదంటే వేరే రకంగా ఉంటుంది కదా. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తో మీరు స్టాక్ మార్కెట్ లో అంటే బండలు కొట్టినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని అవసరం లేదు. మీరు స్ట్రాటజీ ప్లాన్ చేస్తే 3 నెలలు చూడకపోయినా నడుస్తుంది. అర్థమైందా? వారం రోజులు 10 రోజులు కూడా నడుస్తుంది అనమాట. మీరు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూలో డిసిప్లిన్ ట్రేడింగ్, ఒక మంచి ట్రేడింగ్ ప్యాటర్న్ ని మీరు ఫాలో అవ్వాలి. అంతేకాకుండా మీరు గంటల పాటు కూర్చున్నారనుకో మొత్తం డబ్బులు పోతాయి. ఓకే, కేర్ఫుల్ గా ఉండండి. మీకు ఆస్పెక్ట్స్ మంచిగా నడుస్తున్నాయి. నేనేమంటానంటే మీరు ఈ అకౌంట్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేయడానికి అట్లాంటి ఫైల్స్ ని మీకున్న కాంటాక్ట్స్ తో అట్లాంటి బిల్డ్ చేయండి. ఎందుకంటే రవి దశమానికి కనెక్ట్ అయ్యాడు, అర్థమైందా? సో కాబట్టి గవర్నమెంట్ కి ఫైల్స్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటది. అకౌంట్సే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా నేను. ఓకేనా? తర్వాత ఓకే, టైం అయితే ఓకే ఉన్నది, అర్థమైందా? టైం అయితే 26, 27 ఇవన్నీ మంచిగా నడుస్తున్నాయి ఆస్పెక్ట్స్. 10th హౌస్ దాదాపు యురేనస్ కి ఎక్స్టైల్ ఇచ్చేవారు. ఇబ్బంది లేదా? ఏంటిది అది? నడుస్తుంది కదా, ఇబ్బంది ఉండదు. నడుస్తుంది కదా. చెప్తాను ఏలినాటి శని కూడా చెప్తాను. నాకు తెలిసినంత వరకు మీకు దాదాపు ప్రశాంతంగా వెళ్తా ఉంది చార్ట్, అర్థమైందా? 2042, 43 వరకు, 40 వరకు కూడా, అర్థమైందా? ఇంకో 15 ఏళ్ళు ఈజీగా వెళ్ళిపోతుంది చార్ట్, అట్లా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఓకే, ఉన్న టైం రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు ఒకదానిలో ఉండనియాడు, రకరకాల మార్చినట్టు చేస్తాడు, అర్థమైందా? కాబట్టి నేనేమంటానంటే మీరు అకౌంట్స్, ఎందుకనంటే బుధుడి నక్షత్రంలో పుట్టారు, లగ్నం బుధ నక్షత్రం, శుక్రుడు బుధ నక్షత్రం, ఇవన్నీ బుధ నక్షత్రాలని ఫాలో అవుతున్నాయి కాబట్టి నేను దీన్నే ఫాలో అవ్వమంటున్నాను. బ్యాక్ అండి, చెప్పండి. సో టైం అయితే ఓకే ఉన్నది, పాజిటివ్ ఉన్నది. మ్యారేజ్ అలియన్సెస్ అని అన్నారు కదా. హలో, ఎస్, మ్యారేజ్ అలియన్స్ అని అన్నారు కదా, మ్యారేజ్ గురించి అడిగారు కదా. ఓకేనా? అవును సార్. శని
చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రభుక్తి జరుగుతుంది. ఇప్పుడు గురువు వచ్చేసి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. ఆల్మోస్ట్ అయిపోతా ఉన్నది. అర్థమైందా? గురుభుక్తి, గురు స్టార్లు ఎవరు లేరు. ఇప్పుడే మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి. సన్ రిప్రజెంట్స్ గురువు అనమాట. గురువు ఈజ్ ఫాలోయింగ్ శుక్ర నక్షత్ర. ఇప్పుడు కాలేదనంటే మళ్ళీ మీకు వెళ్ళిపోతుంది అనమాట వెనక్కి. బాగా వీనస్ భుక్తి దాకా వెళ్ళిపోద్ది అనమాట. అర్థమైందా? 28 కూడా. సో నెక్స్ట్ ఇయర్ అయితే సార్. అవును. ఇప్పుడు 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 మీరు గట్టిగా ట్రై చేయకపోతే 2-3 ఏళ్ళు కూడా వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో ఇప్పుడే గట్టిగా ట్రై చేయాలి. ఇప్పుడైతే గురుభుక్తి ఉంది కొంతవరకు అనుకూలంగా, మే వరకు. ఓకే, అది మిస్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు అప్పుడే ఏమీ కనబడట్లేదు నాకు. మళ్ళీ 2028 కనబడుతుంది. అర్థమైందా? ఓకే ఓకే. ఇప్పుడే అవకాశం ఉంది. గట్టిగా ఇప్పుడే ట్రై చేయండి. ఇంకొక 6 నెలలు బాగా ట్రై చేయండి సార్. మ్యారేజ్ లైఫ్ బాగుంటుందా సార్? అది 2 చేతులు కలిస్తే తప్పట్లు కదా. రెండో చాట్లు ఏంది ఎట్లా చెప్పాలి? బానే ఉంది. ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడైతే బానే ఉంది. శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు స్టార్లైట్ బాగున్నాడు. ఇక్కడ మీరు ఫర్దర్ గా 15 ఏళ్ళు బాగుంటుంది అని అంటే చాలా విషయాల్లో బాగుంటుంది. దీనిలో అంత ఏం ప్రాబ్లం లేదని చెప్పే కదా చార్ట్. అర్థమైందా? ప్రాబ్లం లేదు కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసే కొద్దీ మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. నాకైతే ఏమీ భయం లేదు మీ మీద. మీరు చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. మీరు క్యారీ బ్యాగ్ బిజినెస్ అన్నారు, దానికన్నా అకౌంట్స్ బిజినెస్ బాగుంటుందేమో నా ఆలోచన. సరే సార్. మీ స్థాయిని కూడా పెంచుతుంది. అది మీ స్థాయిని పెంచుతుంది. కాన్సన్ట్రేషన్ చేస్తాం సార్. అదే స్టాక్ మార్కెట్ లో ఎక్కువసేపు ఉండకండి. ఉంటే మనకి సరదా అనిపిస్తుంది, అన్ని డిస్టర్బ్ అవుతాయి. లిమిటెడ్ గా చేయండి. మీకు లాంగ్ టర్మ్ లోనే చేయండి. మీరు మరీ షార్ట్ టర్మ్ చేయకండి. ఎందుకంటే శని చంద్రుని చూస్తున్నాడు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగానే స్టాక్ మార్కెట్ అనేది వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి, లాంగ్ టర్మ్ సిప్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాడండి. ట్రేడింగ్ కోసం వాడకండి. సరేనా? ఓకే సార్. ఓకే సార్. మీరు ఒకటి ఖచ్చితంగా చేయాలి. స్టాక్ మార్కెట్ ఫుల్ గా పెట్టుకుంటా అంటే కుదరదు. ఓకే సార్. ఓకే ఓకే. ఇంకేమైనా డౌట్ ఉందా? సరే గానీ పాస్ట్ ప్రిడిక్షన్స్ అన్ని మనకి ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పలేదే సార్. సూపర్ సార్. మీరు అసలు రేటింగ్ అవసరం లేదు. వద్దు కానీ 10కి ఎన్ని మార్కులు వచ్చాయి? 5 వచ్చాయా? 10 సార్. ఓకే అండి. ఓకే అండి. నో డౌట్. ఓకే, సరే సరే. ఒక ప్రిడిక్షన్ అయితే ఇక్కడ తేడా వచ్చింది. మీకు 10th హౌస్ ట్రైన్ మార్ జరుగుతున్నప్పుడు హెల్త్ అదంతా డిస్టర్బ్ అయింది. ఓకే, డిస్టర్బ్ అయిన తర్వాత ప్రోగ్రెస్ వస్తుంది. డోంట్ వర్రీ. ఆ జాబ్ మీద మీరు ఐస్ క్రీమ్ దాని మీద ఉంటారని గ్యారంటీ లేము. కాకపోతే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉంది. మీరు ఇక్కడ మ్యారేజ్ కోసం ఒకటి ఖచ్చితంగా ట్రై చేయాలి. బిజినెస్ ఓకే గానీ అకౌంట్స్ రిలేటెడ్ గానే మీరు బిజినెస్ ఏదైనా చేస్తే బాగుంటది. ఓకేనా? మీ తిరిగేదేదో రెస్టారెంట్ తిరిగేదేదో ఇండివిజువల్ క్లయింట్స్ కోసం తిరగడానికి ట్రై చేయండి. చిన్నగా ఫైలింగ్, టాలీ నేర్చుకోండి. మీకు ఇంకా అవకాశాలు కూడా వస్తాయి. టాలీ అయితే టాలీ, ఇంకా ఏది ఉంటే అది అకౌంట్స్ రిలేటెడ్ గా మీకు ఫైనల్ అకౌంట్స్, ఫైలింగ్, ఇట్లాంటి విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సరేనా? లేదంటే వేరే అప్రెంటిస్ గా ఏదైనా సీఏ ఉంటే వాళ్ళ దగ్గర ఎలా చేస్తారో జాయిన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఆ ఊరు కాకపోతే వేరే ఊరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్కోప్ ఉంది కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నా నేను. అర్థమైందా? సార్ నాకు చిన్న డౌట్ సార్. అడగండి. ఇప్పుడు మన వైదేశ్వర కోయిలేదు అసలు నిజంగా తాళపత్రాలుగా ఉంది, నిజమేనా సార్? అసలు అది మీరు వెళ్ళాను అన్నారు కదా, అడగలేదు వాళ్ళని? వెళ్ళాను సార్. వాళ్ళు మామూలుగా మన పేర్లు అలా చెప్తుంటే మామూలుగా చెప్తున్నారు కానీ ఫ్యూచర్ గ్రోత్ మీరు ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పారు అలా చెప్పలేదు సార్. వాళ్ళు ఏమంటారు? ఏదో పెళ్లి గురించి కరెక్ట్ గా చెప్పలేదు. ఫారెన్ వెళ్తా ఉన్నారు సార్. ఎప్పుడు నా 33 రాగానే ఫారెన్ వెళ్ళని 4 సంవత్సరాలు అక్కడ గట్టిగా సెటిల్ అయ్యి మళ్ళీ ఇండియా వస్తా ఉన్నారు. అసలు నా ఫారెన్ తీసుకెళ్ళి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కానీ ఎవరు లేరు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఫారెన్ వెళ్తామని ఆయన పెద్ద ఆయన చెప్పాడు, ఎంప్లాయీ కూడా చెప్పాడు. నాకు చెప్పిన వాళ్ళు అందరూ ఫారెన్ వెళ్తా ఉన్నారు. నాకు నమ్మకం లేదు. కాదు మీరు చెప్పలేదు అది. అదే అలా ఎందుకు చెప్పాను నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఫారెన్ వెళ్తారు వెళ్ళరు అని చెప్పలేదు, టైం మాత్రం బాగుందని చెప్పాను. అర్థమైందా? అవును సార్. అవును. సో చెప్పలేదు. వ్యయాధిపతి ధన దశమాధిపతితో సంబంధం. అంటే మీకు ఫారెన్ గురించి ఎందుకు చెప్తున్నారంటే దశమంలో గురువు ఉన్నాడు కదా, ఆ గురువు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కదా. శుక్రుడు వ్యయాధిపతి కదా లగ్నానికి. అర్థమైందా? సో అందుకని ఫారెన్ గురించి చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే రాహు ద్వితీయంలో ఉన్నాడు కదా, అది కూడా ఫారెన్ మనీ దానికి సంబంధించింది. అందుకని ఫారెన్ గురించి చెప్పారు. అర్థమైందా? అది తప్పని నేను చెప్పను కానీ, బట్ రైట్ అని కానీ నేను అది సిచ్యువేషన్ కదా. అర్థమైందా? ఆపర్చునిటీ అండ్ సిచ్యువేషన్. ఇప్పుడు మీకు ఫారెన్ లో ఏదైనా అకౌంట్స్ జాబ్ ఉందని ఎవరన్నా ప్రాసెస్ చేశారనుకో అవ్వచ్చు కదా, తెలీదు.
ఓకే. ఏదైనా అకౌంట్స్ ఇవన్నీ రిలేటెడ్ గా ఏదైనా ఉంది వర్క్ చేయాలి అని చెప్పారనుకో, వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటదిగా. సో అదిలే సార్. అది ఆటోమేటిక్ గా వచ్చే దాని గురించి వదిలేసేయండి, ఎందుకంటే అష్టమాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్ వదిలేసేసి ఇప్పుడు మన చేతిలో ఉన్న దాని మీద మనం ప్రయత్నం చేద్దాం, జరుగుతాయి. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే పాజిటివ్ గా ఉందని చెప్పాం మనం, అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. హెల్త్ పరంగా లైఫ్ లాంగ్ ఇబ్బంది ఏమి సీరియస్ దోషాలు ఏమీ లేవు హెల్త్ పరంగా. ఓకేనా, మీరు ఇండివిజువల్ గా మీరు జాగ్రత్త చూసుకోవాలి. నేను బాగున్నా కదా అని నేను కొండ ఢీకొంటా అంటే కుదరదు. ఓకే, అదేలే సార్. ఓకే సార్. ఓకే, సరే, నమస్తే అండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.